కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలుగు తమ్ముళ్లు గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. 2 గ్రూపులుగా విడిపోయి వేడుకలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరోవైపు టీడీపీలోని కొందరు సీనియర్ నాయకులు, కార్యకర్తలు వేరే వర్గంగా ఏర్పడి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. పార్టీ కార్యాలయంలో ఒక వర్గం, గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మరో వర్గం వేడుకలు నిర్వర్తించారు. వేరువేరుగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. వసంతంలోకి ప్రవేశించినటువంటి మా జాతీయ తెలుగుదేశం పార్టీ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మన అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియ. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. పేపర్లో బాగా వేయాలి. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. దీని గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి యాకూబ్ ఉన్నారు. యాకూబ్, చెప్పండి. పూర్తి స్థాయిలో గన్నవరం నియోజకవర్గంలో ఈరోజు టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పూర్తిగా 2 వర్గాలుగా చీలిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన యార్లగడ్డ వర్గం ఒక పక్కన చేస్తుంటే, మరో పక్కన మరో మండల అధ్యక్షుడైన జాస్తి వెంకటేశ్వరరావు కూడా వేరే వర్గం నుండి పూర్తిగా అక్కడ ఈ రోజు కార్యక్రమం చేసిన పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే టీడీపీలో వర్గ పోరు ఈ రోజు బయటకు వచ్చింది కూడా చెప్పుకోవచ్చు. గత 9 నెలల కాలంలో యార్లగడ్డ వ్యవహార శైలితో చాలా మంది టీడీపీ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా ఇబ్బంది పడుతున్నారు అనే నేపథ్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో 2 వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు పూర్తిగా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు ఇరు వర్గాలు చేసుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన కొత్త తెలుగుదేశం కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కార్యక్రమం నిర్వహిస్తే జాస్తి వెంకటేశ్వరరావు అతను పాత టీడీపీ కార్యాలయంలో ఆయన కార్యక్రమాలు చేసిన పరిస్థితి. అయితే ఈ ఇద్దరు వ్యవహార శైలి గత కొద్ది రోజుల నుండి కొంత వివాదాలు అయితే వస్తున్న నేపథ్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో ఇదంతా బయటపడిందని కూడా చెప్పుకోవచ్చు. కీలకంగా పార్టీలో గత 9 నెలల నుంచి పూర్తిగా కార్యకర్తలను, నాయకుల్ని పట్టించుకోవట్లేదు అనేది కూడా కీలకంగా ఈ సందర్భంగా మాట్లాడిన పరిస్థితి. ఓవరాల్ గా ఈ అంశాలను కూడా కేంద్ర కార్యాలయానికి కూడా జాస్తి వెంకటేశ్వరరావు చెప్పినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. మరి అధిష్టానం ఏ విధంగా దీని మీద చర్యలు చేపడుతుంది. ఇప్పటికే జిల్లాలో పలు నియోజకవర్గాలు, ఇదొక్కటే కాదు, తిరువూరు కూడా, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇది గన్నవరంతో పాటు తిరువూరు నియోజకవర్గంలో కీలకమైన పరిణామాలు 2 వర్గాలుగా చీలిపోవడం. టీడీపీ 9 నెలల్లోనే పార్టీ బలోపేతం కోసం ఓ పక్కన చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ కింద స్థాయి ఎమ్మెల్యేలతో పాటు నాయకులు పెద్దగా కార్యకర్తలను పట్టించుకోవట్లేదని కూడా ఒక వాదనలు వినిపిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పార్టీ యంత్రాంగం ఏ విధంగా పార్టీని పటిష్టం చేస్తుంది అనేది కూడా చూడాలి. మరో పక్కన గన్నవరం, ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో అయితే పూర్తిగా యార్లగడ్డ వర్సెస్ జాస్తి వెంకటేశ్వరరావు మధ్య ఒక కీలక వారైతే జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ రోజు 2 వర్గాలు కూడా సపరేట్ గా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు.